ఓం శాంతి. ఈరోజు జనవరి 19వ తేదీ 2025. అవ్యక్త మురళి సారాంశం. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా నవంబర్ 30, 2003లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక 4 సబ్జెక్ట్స్లో అనుభవం యొక్క అథారిటీలుగా సమస్యను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేయండి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు. ఈ బ్రాహ్మణ ప్రపంచం చిన్న ప్రపంచమే, కానీ అతి శ్రేష్టమైన, అతి ప్రియమైన ప్రపంచము. ఈ బ్రాహ్మణ ప్రపంచం మొత్తం విశ్వంలోని విశేష ఆత్మల యొక్క ప్రపంచము. బాబా ఎలా అయితే ఉన్నతోన్నతమైన వారో, బాబాను తెలుసుకొని బాబా వారిగా అయ్యేటటువంటి ఆత్మలు కూడా విశేష ఆత్మలు. భాగ్య విధాత బాబా ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మకు వారు జన్మించినప్పుడే వారి మస్తకంలో శ్రేష్ఠ భాగ్య రేఖను గీశారు. అటువంటి భాగ్యవంత ఆత్మలు కదా బ్రాహ్మణులు. మిమ్మల్ని మీరు అటువంటి భాగ్యవంతులుగా భావిస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు బాబా. ఈ పరమాత్మ ప్రేమ మొత్తం కల్పమంతటిలో ఒక్కరి ద్వారా మరియు ఒకే సమయంలోనే ప్రాప్తి అవుతుంది కదా. పిల్లలైన మీరు కేవలం యోగం చేసేవారు కాదు, యోగం చేసే యోగులు కాదు, యోగి జీవితం కలిగిన వారు. జీవితము అనేది సదాకాలం ఉంటుంది కదా, సహజంగా మరియు నిరంతరము ఉంటుంది. అలాగా యోగం అనేది సహజంగా నిరంతరం ఉండాలి. అదే యోగి జీవితము. యోగము అనగా స్మృతి. ఇది బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం. జీవితం యొక్క లక్ష్యము స్వతహాగానే గుర్తుంటుంది, మరియు ఎటువంటి లక్ష్యం ఉంటుందో అటువంటి లక్షణాలు కూడా స్వతహాగానే వచ్చేస్తాయి అంటున్నారు బాబా. బాబ్దాదా బ్రాహ్మణ ఆత్మల యొక్క మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితారాను చూస్తారు. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని శ్రేష్ఠ స్వమానదారులుగా, స్వరాజ్య అధికారులుగా చూస్తారు. నేను స్వమానధారి ఆత్మను అనే దానిని ఒకవేళ క్షణకాలంలో స్మృతిలోకి తీసుకువచ్చినట్లయితే క్షణంలో ఎంత స్వమానాల లిస్ట్ వస్తుంది? పెద్ద లిస్టు కదా. స్వమానం అనేది అభిమానాన్ని అంతం చేసేస్తుంది. ఎందుకంటే స్వమానమే శ్రేష్ఠ అభిమానం. శ్రేష్ఠ అభిమానము అశుద్ధమైనటువంటి రకరకాల దేహ అభిమానాన్ని సమాప్తం చేసేస్తుంది అంటున్నారు బాబా. ఎలాగైతే లైటు స్విచ్ ఆన్ చేయటం ద్వారా క్షణంలో ఏ విధంగా అయితే అంధకారం అనేది పారిపోతుంది, అంధకారాన్ని పారద్రోలాల్సిన దానికి శ్రమ అవసరం ఉండదు. అదేవిధంగా స్వమానం అనే స్విచ్ను ఆన్ చేస్తే రకరకాలైనటువంటి దేహ అభిమానాలను సమాప్తి చేసే శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు, సహజంగానే తొలగిపోతుంది. బాప్దాదా పిల్లల ఆటను చూస్తారు. ఏ విధంగా పిల్లలు స్వమానాలను మనస్సులో వర్ణన చేస్తారు. నేను బాబ్దాదా హృదయ సింహాసన అధికారిని అని వర్ణన కూడా చేస్తుంటారు, ఆలోచిస్తారు కూడా. కానీ అనుభవం అనే సీటు పైన సెట్ అవ్వరు అంటున్నారు బాబా. ఏది ఆలోచిస్తారో అది తప్పకుండా అనుభవం అనేది అవ్వటం అవసరం. ఎందుకంటే అన్నింటికంటే శ్రేష్టమైన అథారిటీ, అధికారం ఏంటి అంటే అనుభవం యొక్క అథారిటీ. వినటం మరియు ఆలోచించటం అనేది వేరే విషయం. అనుభవి స్వరూపులుగా అవ్వటము ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టమైన అథారిటీ అంటున్నారు బాబా. భక్తి మరియు జ్ఞానానికి గల తేడా కూడా ఇదే. జ్ఞానానికి గల అర్థమే జ్ఞాన స్వరూప ఆత్మ, అనగా ప్రతి స్వమానం యొక్క అనుభవజ్ఞులుగా అవ్వటము. జీవితంలో అనుభవం కలిగిన దానిని ఎప్పుడూ కూడా మరచిపోలేరు కదా అంటున్నారు బాబా.
బాబ్దాదా పిల్లలకి ఈ స్మృతినే కలిగిస్తున్నారు. భగవంతుడైన తండ్రి నుండి ఏ విషయాన్నైతే విన్నారో ఆ విన్న వాటి యొక్క అనుభవీ మూర్తులుగా అవ్వండి అంటున్నారు బాబా. స్వమానాల లిస్టులోని ప్రతి దానిని అనుభవం చేయటం ద్వారా ఎప్పుడూ స్వమానాన్ని మరచిపోలేరు. నేను దేహాన్ని అనేటటువంటి వ్యతిరేకమైనటువంటి అభ్యాసం 63 జన్మల నుండి పక్కాగా అయిపోయింది కదా. అందువలన యథార్థమైన అభ్యాసాన్ని అనుభవం చేయటంలో పిల్లలు మర్చిపోతూ ఉంటారు. చెప్పేదేమో పరమాత్మకి పిల్లలు, కానీ శ్రమ పడుతూ ఉన్నారు. కారణం అనుభవీ మూర్తులుగా అవ్వటంలో లోపము అంటున్నారు బాబా. బ్రాహ్మణ జీవితము అనగా కర్మయోగి జీవితం. యోగి జీవితం యొక్క అనుభవాన్ని ఎలా మర్చిపోగలరు? ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకొచ్చానా అనేది పరిశీలించుకోండి అంటున్నారు బాబా. జ్ఞానాన్ని వినటం, వినిపించటం అనేది సహజం, కానీ జ్ఞాన స్వరూపులుగా అవ్వాలి. జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకువచ్చినట్లయితే స్వతహాగానే ప్రతి కర్మ నాలెడ్జ్ఫుల్గా అంటే జ్ఞాన సంపన్నంగా ఉంటుంది. అనగా నాలెడ్జ్కి చెందినటువంటి లైట్ మైట్ కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే జ్ఞానాన్ని లైట్ మైట్ అని అంటారు కదా. అలాగే యోగి స్వరూపము యోగయుక్తము, యుక్తియుక్తంగా ఉండటం. యుక్తియుక్తమైన స్వరూపము. ధారణా స్వరూపము అనగా ప్రతి కర్మ, ప్రతి కర్మేంద్రియం, ప్రతి గుణం యొక్క ధారణా స్వరూపులుగా ఉంటారు. సేవలో అనుభవీ మూర్తులు. సేవాదారి అనేటటువంటి దాని అర్థమే నిరంతర స్వతహాగా సేవాదారి. మనస్సులో కానీ, వాచాలో కానీ, కర్మనలో కానీ, సంబంధ సంపర్కంలో కానీ ప్రతి కర్మలో సేవ సహజంగానే ఉంటూ ఉండాలి. ఈ 4 సబ్జెక్ట్స్లో అనుభవీ స్వరూపులు అని వీరినే అంటారు. అంటే ప్రతి సబ్జెక్ట్ యొక్క అనుభవం అనేది స్వరూపంలో రావాలి. అప్పుడు 4 సబ్జెక్ట్స్ యొక్క అనుభవీ స్వరూపులు అని వారికి చెప్తారు అంటున్నారు బాబా. అనుభవీ మూర్తుల యొక్క అనుభవము ఎటువంటి సమస్య అయినా కానీ అనుభవీ మూర్తులు అనుభవం యొక్క అథారిటీతో సమస్యను క్షణంలో సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసేస్తారు. ఇప్పుడు సమయం యొక్క సమీపత, బాబా సమానంగా అయ్యే సమీపత సమాధాన స్వరూపాన్ని అనుభవం చేయించాలి. అంటే పిల్లలు సమయానికి, అంటే సమయం దగ్గరకు వస్తుంది బాబాకి, సమానంగా ఏ దాంట్లో సమీపంగా వస్తున్నారు అంటే సమాధాన స్వరూపులుగా ఉండేది కూడా అనుభవం చేయించాలి అంటున్నారు బాబా. ఇప్పుడు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానధారిగా, స్వరాజ్యాధికారిగా, సమాధాన స్వరూపులుగా చూడాలి అనుకుంటూ ఉన్నారు. పిల్లలైతే మధుబన్లోకి వచ్చినప్పుడు ప్రకాశం అనిపిస్తుంది కదా మంచిగా. మధువనములో అన్నింటికన్నా పెద్ద ప్రాప్తి సహజ యోగము. స్వతహాగా యోగం ఉంటుంది కదా అంటున్నారు బాబా. శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉండదు యోగం చేయటానికి. మధువనంలో కేవలము బుద్ధికి ఒకటి పని ఉంటుంది కదా. తినండి, త్రాగండి, ఆనందంలో ఉండండి, చదువుకోండి కదా. మధువనము అంటేనే మధువనం. బాబా అంటున్నారు, అందువలనే భక్తిలో కూడా ఏ గాయనం ఉంది, మధువనములో మురళి మ్రోగింది అని అంటారు కదా. ఎక్కడ ఉన్నా కానీ మధువనం యొక్క మహిమ యొక్క మహత్వాన్ని తెలుసుకోవటము అనగా స్వయాన్ని మహానులుగా చేసుకోవటం. వచ్చిన వాళ్ళందరూ కూడా యోగి జీవితాన్ని, జ్ఞాన స్వరూప జీవితాన్ని, ధారణా స్వరూపాన్ని అనుభవం చేసుకుంటున్నారు కదా. ఈ పూర్తి సీజన్ అంతా సంతుష్టమనిగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టపరచాలి అని విశేషంగా అటెన్షన్ అనేది ఇప్పించటం జరిగింది అంటున్నారు బాబా. ఇప్పుడు సమయం అనుసారంగా ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు.
ఎప్పుడవుతుంది, ఒక సంవత్సరంలోనా అంటే ఇలాంటి ప్రశ్నలు అడగద్దండి. అకస్మాత్తుగా ఏదైనా ఏ సమయంలోనైనా జరగచ్చు. కనుక మీ స్మృతి అనే స్విచ్ను చాలా శక్తిశాలిగా చేసుకోండి అంటున్నారు బాబా. క్షణంలో స్విచ్ ఆన్ చేయటం మరియు అనుభవి స్వరూపులుగా అయిపోవటం జరగాలి. ఇలాంటి అభ్యాసం ఉండాలి. స్విచ్ ఆన్ చేసి అంతర్ముఖులై అనుభవం చేస్తూ పోండి. అనుభవాల సాగరంలో ఇమిడిపోండి అంటున్నారు బాబా. అనుభవం అనే అథారిటీని ఏ అథారిటీ కూడా జయించలేదు. అందువలన ఎటువంటి పరిస్థితి అయినా కానీ, ఎటువంటి సమస్య అయినా కానీ స్మృతి స్విచ్ను ఆన్ చేయండి. ఈ అభ్యాసం చేయండి. ఎందుకంటే అంతిమ పరీక్ష అనేది క్షణకాలంలోనే వచ్చేసేదిగా ఉంటుంది, నిమిషం కూడా కాదు. ఆలోచించేవారు పాస్ కాలేరు, అనుభవం కలవారు పాస్ అయిపోతారు. ఇప్పుడు అందరూ క్షణకాలంలో నేను పరంధామ నివాసినైన శ్రేష్ఠ ఆత్మను, ఈ స్మృతి స్విచ్ను ఆన్ చేయండి. వేరే ఇతర స్మృతి ఉండకూడదు. ఇది బాప్దాదా డ్రిల్ చేయించారు. మంచిది. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం, విఘ్న ప్రూఫ్ మెరిసే ఫరిస్తా డ్రెస్సును ధారణ చేసేవారు సదా విఘ్న వినాశక భవ. వరదానం యొక్క వివరణ, స్వయం కొరకు మరియు సర్వుల కొరకు సదా విఘ్న వినాశకులుగా అయ్యేందుకు ప్రశ్నార్థకానికి వీడ్కోలు పలకాలి మరియు ఫుల్ స్టాప్ ద్వారా సర్వశక్తులను ఫుల్గా స్టాక్ జమ చేసుకోవాలి. సదా విఘ్న ప్రూఫ్ మెరిసే ఫరిస్తా డ్రెస్సును ధరించి ఉండాలి. మురికి డ్రెస్సును వేసుకోకూడదు అంటున్నారు బాబా. అలాగే సర్వగుణాలు అనేటటువంటి ఆభరణాలను వేసుకొని అలంకరించుకొని ఉండాలి. సదా అష్టశక్తులనే శస్త్రాలతో సంపన్న మూర్తిగా అయి ఉండాలి. మరియు కమల పుష్ప ఆసనంపై మీ శ్రేష్ఠ జీవితం అనే కాలును మోపాలి అంటున్నారు బాబా. స్లోగన్, అభ్యాసంపై పూర్తి అటెన్షన్ పెట్టినట్లయితే ఫస్ట్ డివిజన్లో నెంబర్ వచ్చేస్తుంది. మంచిది. ఓం శాంతి.